హాయ్ అండి, అందరికీ నమస్కారం. సింహ రాశి వారికి ఏప్రిల్ 2-3 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. మీరు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేయబోతున్నారు. జాగ్రత్తలు తీసుకోండి. మీరు ఊహించని మార్పులు అనేవి మీ జీవితంలో జరగబోతున్నాయి. సింహ రాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వారందరూ సింహ రాశికి చెందుతారు. ఈ సింహ రాశి యొక్క శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. సింహ రాశి వ్యక్తులు అలంకార ప్రియులు అని మనం చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు అందంపై ఆకర్షణ కలిగి ఉంటారు. అలాగే ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సింహ రాశి వ్యక్తులు జీవితంలో నెంబర్ 1గా ఉండాలనుకుంటూ ఉంటారు. అంటే ప్రతి విషయంలో వీళ్ళే గెలవాలి అనుకుంటూ ఉంటారు. వీరు ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉంటారు. వీరు కష్టజీవులు అని చెప్పుకోవచ్చు. వీరు 10 మందికి సహాయం చేస్తారు. కానీ వీరు సింహరాశి వ్యక్తులు ఎవరైనా ఏదైనా ఇస్తే ఫ్రీగా అస్సలు తీసుకోరు. వీరు ఎదుటి వారికి సహాయం చేయాలని నిరంతరం అనుకుంటూనే ఉంటారు. వీరు చాలా కష్టపడి పనిచేస్తారు. వీరు ఎంత ఉన్నత స్థాయి సాధించినా కానీ మంచి పురోగతి సాధించాలని నిరంతరం వీరు శ్రమిస్తూనే ఉంటారు. ఈ సింహరాశి వారు ఏ విషయంలో తగ్గరు. వీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఇంకొకరిని సహాయం అనేది అడగరు. వీరు ఎక్కువ ఆత్మాభిమానాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ సింహరాశి వారు కుటుంబ సభ్యులను అధికంగా ప్రేమిస్తూ ఉంటారు. వీరు ప్రతి విషయంలో వీళ్ళే గెలవాలి, నెంబర్ 1గా వీరే ఉండాలని అనుకుంటూ ఉంటారు. ఈ సింహరాశి వ్యక్తులు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఈ రాశి వారికి ఏప్రిల్ 2-3 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. మీరు నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేయబోతున్నారు. జాగ్రత్త వహించండి. జీవిత భాగస్వామి పట్ల కూడా మీరు జాగ్రత్తలు తీసుకోండి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ ఏప్రిల్లో జరిగేది ఇదే. శని ప్రభావం వల్ల మీకు దుఃఖానికి కారణం కాబోతున్నాయి. పరిస్థితులు అలా ఉన్నాయి. మీరు జాగ్రత్తలు వహించండి. ఈ ఏప్రిల్ మాసంలో మీరు కొన్ని జాగ్రత్తలు వహించండి. ఒక దైవాన్ని ఆరాధించడం వల్ల మీకున్న సమస్యలు కొన్ని తగ్గే అవకాశాలు అనేవి ఉన్నాయి. ఈ సింహరాశి వారికి విశేషంగా ధనం అనేది అభివృద్ధి చెందబోతుంది. వీరు అనుకున్న పనులన్నీ సకాలంలో జరగబోతున్నాయి. ఈ సింహరాశి వ్యక్తులకు వివాహం లేక ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఖచ్చితంగా ఈ ఏప్రిల్ మాసంలో ఖచ్చితంగా వివాహం అనేది జరగబోతుంది. ఈ సింహరాశి వ్యక్తులకు ఎప్పటి నుండో ఒక ఇల్లు కట్టుకోవాలన్న కోరిక వీరిలో అలాగే ఉండిపోయింది. ఈ ఏప్రిల్ చివరిలో మీరు ఖచ్చితంగా ఒక ఇల్లు కొనబోతున్నారు. మీకు ఖచ్చితంగా గృహయోగం అనేది ఉంది. ఈ సింహరాశి వ్యక్తులు అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేసుకోబోతున్నారు. పట్టిందల్లా బంగారమే కాబోతుంది. అలాగే ఈ సింహరాశి వ్యక్తులు వాహనాన్ని కొనే యోగం అనేది ఈ ఏప్రిల్ మాసంలో ఉంది. అయితే ఈ సింహరాశి వారికి శని ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు అనేవి రాబోతున్నాయి. అలాగే
మీరు నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేయబోతున్నారు. జాగ్రత్తలు తీసుకోండి. ఇవి మీ దుఃఖానికి కూడా దారితీయబోతున్నాయి. మిమ్మల్ని ఎవరైతే మోసం చేయాలనుకుంటున్నారో వారి పట్ల మీరు జాగ్రత్తలు తీసుకోండి. వారు మీ చుట్టుపక్కల ఉన్నవారు కావచ్చు, మీ స్నేహితుల్లో ఒకరు కావచ్చు, మీ బంధువుల్లో ఒకరు కావచ్చు. మీరు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేయాలనుకుంటున్నారు. జాగ్రత్త తీసుకోండి. మీరు ఎదుగుతుంటే ఓర్వలేని వారు మీపై చెడు ప్రచారాలు కూడా చేస్తున్నారు. వారెవరో మీకు తెలియబోతుంది. ఈ సింహరాశి వ్యక్తులు శత్రువులు కూడా ఎక్కువగా కాబోతున్నారు. అయితే మీరు కొన్ని ఆరోగ్య సమస్యలను అయితే ఎదుర్కోబోతున్నారు. అనవసరమైన ఖర్చులు రాబోతున్నాయి. మీరు ఊహించని విధంగా ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టబోతున్నాయి. మీరు నాకెప్పుడు దుఃఖమేనా, నా జీవితంలో మార్పు రాదా, నా జీవితం ఇంతేనా అనుకుంటున్నవారు మీ తలరాత మారాలంటే ఈ ఒక్క పరిహారాన్ని చేసి చూడండి. మీరు నిత్యం శివారాధన చేయడం వల్ల కొన్ని సమస్యల నుండి మీరు కొన్ని ఇబ్బందుల నుండి బయటపడే అవకాశాలు అనేవి ఉన్నాయి. అలాగే ఈ సింహరాశి వ్యక్తులకు ఒక పెద్ద సమస్య అనేది రాబోతుంది. అది ఏంటో మనం తెలుసుకుందాం. జీవిత భాగస్వామి పట్ల మీరు జాగ్రత్తలు తీసుకోండి. మధ్య వ్యక్తి వల్ల మీ మధ్య ఉన్న పెద్ద గొడవలు రాబోతున్నాయి. ఎవరైతే మీకు తెలిసిన వాళ్ళు మీ ఇద్దరిని విడదీయాలని చూస్తున్నారు. ఒక మహిళ మీ ఇద్దరిని విడదీయాలని చూస్తుంది. వారెవరో మీరు తెలుసుకొని జాగ్రత్తలు తీసుకోండి. జీవిత భాగస్వామి పట్ల మీరు కంపల్సరీ జాగ్రత్త వహించండి. చిన్న చిన్న గొడవలే పెద్ద గొడవలకు దారితీయబోతున్నాయి. శని ప్రభావం వల్ల ఇబ్బందులకు మీరు గురి కాబోతున్నారు. మూడో వ్యక్తి వల్ల మీరు ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి రావడం వల్ల కుటుంబంలో కూడా అల్లకల్లోలు జరగబోతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. ఈ సింహరాశి వారికి ఇతరుల వల్లనే బాధపడే అవకాశం అనేది ఉంది. అది మీ దుఃఖానికి కూడా దారితీయబోతుంది. మీరు ఎవరైతే నమ్మారో వారే మిమ్మల్ని మోసం చేయబోతున్నారు. మీరు నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేయబోతున్నారు. ఈ సింహరాశి వ్యక్తులకు శత్రువులు కూడా ఎక్కువ కాబోతున్నారు. మీరు దైవ దర్శనం చేసే అవకాశాలు ఈ ఏప్రిల్ మాసంలో ఉన్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. మీకు ఆరోగ్య సమస్యలు కూడా మీ కుటుంబంలో రాబోతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఈ సింహరాశి వారికి ఎవరైతే మీ దగ్గర ఉన్న వ్యక్తులే మిమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నారు, మిమ్మల్ని కష్టాల పాలు చేయాలని వారు చూస్తున్నారు. మీపై చెడు పన్నాగాలు వారు పన్నుతున్నారు. కాబట్టి జాగ్రత్త వహించండి. మీరు నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేయబోతున్నారు. భార్యాభర్తల మధ్య మూడో స్త్రీ వల్ల కుటుంబంలో కల్లోలం రాబోతుంది.